ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వరుసగా 3 రోజుల విచారణ అనంతరం సిట్ ఇద్దరిని అరెస్ట్ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య 7కు చేరింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను సిట్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేయగా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సిట్ విచారణలో ఉండగానే వారిద్దరి పిటిషన్ను కొట్టేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, గీత, ఏపీలో మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతమైనటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ తర్వాత సిట్ విచారణ మరింత ముమ్మరమైంది. మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కీలకమైనటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డితో పాటు జగన్ ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా సుప్రీం ని ఆశ్రయించి అరెస్టుకు కాకుండా బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే సిట్ విచారణలో ఉన్నటువంటి నేపథ్యంలో కేసు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఆ కేసు కావడంతో బెయిల్ ఇవ్వలేమనేటువంటి ఒక అభిప్రాయాన్ని సిట్ కి కేంద్ర సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు కూడా సిట్ విచారణలో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా రాత్రి ప్రకటించారు. ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డికి సంబంధించినటువంటి వైద్య పరీక్షల అనంతరం నేడు కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంలో నిరాశ మిగిల్చింది ఇరువురికి. దీంతో నేడు మరోసారి విచారణ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచడం, ఆ తర్వాత రిమాండ్ విధించడం జరిగేటువంటి ప్రొసీజర్ లో భాగంగా జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు కేసు సిట్టు విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తైతే కనుక కేసుకు సంబంధించినటువంటి తీవ్రత తెలియజేసే విధంగా సిట్టుకు సంబంధించినటువంటి యంత్రాంగం కోర్టుకు కూడా వివరాలను అందజేసింది. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు కావడంతో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును మరింత వేగవంతం చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టు సుప్రీంకోర్టుకి సిట్టుకి సంబంధించినటువంటి టీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం బెయిల్ కూడా నిరాకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మరోసారి ఇరువురు కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. గీత, అయితే హరీష్, మరి ఇక్కడ సిట్టు వాదన ఏంటి? సిట్కి సంబంధించినంత వరకు కూడా కేసుకు సంబంధించినటువంటి సీరియస్నెస్, ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతుందనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో వాస్తవాలను అటు న్యాయస్థానానికి ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశంలో సిట్కి సంబంధించినటువంటి యంత్రాంగం ఇప్పటికే సుప్రీంలో కూడా పిటిషన్ వేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించినటువంటి మద్యం అమ్మకాలకు సంబంధించి గత 5 ఏళ్లలో జరిగినటువంటి మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి సీరియస్నెస్ ఏ స్థాయిలో ఉంది. ఎందుకంటే కేవలం నగదుతోనే ట్రాన్సాక్షన్ జరిగింది, లావాదేవీలు జరిగాయి, డిజిటల్ పేమెంట్స్ ని పూర్తిగా ఆపివేశారు. డిజిటల్ పేమెంట్స్ ని ఆపేయటం ద్వారా కేవలం నగదుతోనే అమ్మకాలు చేయటం ద్వారా నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగినాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటి అంశాలపైన కూడా విచారణ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కాబట్టి ఇది పూర్తిగా రాష్ట్ర ఖజానా పైన ప్రభావం చూపించేటువంటి కేసు కాబట్టి ఆ కేసుకు సీరియస్నెస్ ను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి న్యాయస్థానం ముందు సిట్కి సంబంధించినటువంటి టీము, న్యాయవాదులు, ప్రభుత్వ తరపున న్యాయవాదులు వెల్లడించినటువంటి నేపథ్యంలోనే సుప్రీం బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగేటువంటి విచారణ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. గీత, థ్యాంక్ యూ హరీష్.